సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. బంగారం లాంటి భార్య ఉంది. ముత్యాల లాంటి ముగ్గురు పిల్లలు. ఏ సమస్య వచ్చినా సపోర్టు చేసే ఉమ్మడి కుటుంబం. అయినా ఆ తండ్రికి ఎందుకు అనిపించిందో తెలియదు, క్రూరమైన ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? బంగారం లాంటి ముత్యాల లాంటి తన ముగ్గురు పిల్లల్ని అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడం. ఈ కథ ఎక్కడిదో కాదు, నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్ని సృష్టిస్తోంది. నాగర్ కర్నూలులో ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లి గ్రామానికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు డెడ్ బాడీ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ సమీపంలోని పెద్దాపూర్ పరిసర ప్రాంతాల్లో దొరికింది. అతని డెడ్ బాడీ దొరికిన తర్వాత అతని వెంట వచ్చిన ముగ్గురు పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అంటూ ఉదయం నుంచి చర్చ జరుగుతూనే ఉంది, వెతుకులాట జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల శవాలు కూడా నల్లమల అటవీ ప్రాంతంలో దొరికాయి. ఎంత దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నాడంటే గుత్తా వెంకటేశ్వర్లు అత్యంత దారుణంగా తన ముగ్గురు పిల్లలపైన పెట్రోల్ పోసి నిప్పు పెట్టి సజీవంగానే చంపేశాడని అక్కడున్న ఆనవాళ్లను బట్టి పోలీసులు చెబుతున్నారు. ఒక క్రూరమైన నిర్ణయం, ఒక దుర్మార్గమైన నిర్ణయం. అసలు ఏ తండ్రి చేయలేని పని, చేయకూడని పని చేశాడు. ముగ్గురు పిల్లలు. మోక్షిత 8 సంవత్సరాల వయసున్న బంగారు తల్లి, వర్షిణి 6 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఇకపోతే శివధర్మ 4 ఏళ్ల బాలుడు. నాన్న ఏం చెబితే అది చేసే పిల్లలు, నాన్న ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళే వయస్సు. అటువంటి పిల్లల్ని చంపాలని వెంకటేశ్వర్లకు ఎందుకు అనిపించింది? అటువంటి పిల్లని చంపి తను కూడా ప్రాణం తీసుకోవాలని వెంకటేశ్వర్లు ఎందుకు ఆలోచించాడు? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఈ ప్రశ్న కోసం, సమాధానం కోసం పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఇటు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పెద్దబోయపల్లి గ్రామంలో కూడా ఈ ప్రశ్న కోసం అక్కడి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎందుకు వెంకటేశ్వర్లు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు? పెద్దబోయపల్లిలో ఉండే వెంకటేశ్వర్లు ఒక ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తాడు. అతని షాపులు దాదాపు అతనికి 3 షాపులు ఉన్నాయి. సంవత్సరానికి 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు టర్నోవర్ నడుస్తుంది. చేతి నిండా డబ్బుకు ఎటువంటి కష్టం లేదు, అప్పుల బాధలు అస్సలు లేవు. అతని భార్య, బంగారం లాంటి భార్య ఉంది అతనికి, దీపిక. వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారంటూ ఆ గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాదు వీళ్ళది ఇంకా ఉమ్మడి కుటుంబం అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అందరూ కలిసే ఉంటారు. ఉమ్మడి కుటుంబాల్లో ఏదైనా సమస్య వస్తే వాటిని పరిష్కరించుకోవడం చాలా సులభం. కుటుంబాన్ని కాదని, భార్యకు చెప్పకుండా ఎందుకు ఇంట్లోంచి ముగ్గురు పిల్లల్ని తీసుకొని శ్రీశైలం వెళ్ళాడు వెంకటేశ్వర్లు? మీరు సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్నారు. వెంకటేశ్వర్లు బైక్ పైన ముగ్గురు పిల్లల్ని తీసుకొని శ్రీశైలం వెళ్ళి వస్తున్న దృశ్యాలు ఇవి. ఆగస్టు 30వ తేదీన శ్రీశైలం 30వ తేదీన గుత్తా వెంకటేశ్వర్లు తన కూతుర్ని, 2 కూతుళ్ళని, కొడుకును తీసుకొని ఊర్లో భార్యకి బజార్కి వెళ్తానని చెప్పి బయలుదేరాడు. మధ్యాహ్నం సమయంలో పిల్లల్ని బజార్కి తీసుకెళ్తే పిల్లలకి ఏదో కొనిస్తాడనుకుంది ఆ భార్య దీప. కానీ సాయంత్రమైనా అతని ఇంటికి తిరిగి రాలేదు, తెల్లవారి కూడా ఇంటికి తిరిగి రాలేదు. అతని కోసం వెతుకులాట ప్రారంభమైంది. భయపడిపోయి ఆమె ఎర్రగొండపాలెం పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది. నా భర్త ముగ్గురు పిల్లలతో ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, తిరిగి రాలేదు అని చెప్పేసి ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె అతని కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. కట్ చేస్తే అదే ఆగస్టు 30వ తేదీన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే ఈ వెంకటేశ్వర్లు పిల్లల్ని తీసుకొని నేరుగా శ్రీశైల క్షేత్రానికి వెళ్ళాడు. ఎర్రగొండపాలెం నుంచి శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి అక్కడ పిల్లలకి దర్శనం చేయించి తను దర్శనం కూడా చేసుకున్నట్టుగా ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ పోలీసుల విచారణలో తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ పోలీసులు ప్రాథమికంగా అందిస్తున్న సమాచారం ప్రకారం శ్రీశైలం నుంచి పిల్లల్ని తీసుకొని నేరుగా
నాగర్ కర్నూలు జిల్లా సూర్యతండ సమీపంలోకి వచ్చాడు ఈ వెంకటేశ్వర్లు. సూర్యతండ సమీపంలో తన చిన్న కూతురు వర్షిని అట్లాగే కొడుకు శివధర్మ, పాపం వర్షిని వయసు కేవలం 6 సంవత్సరాలు, అట్లాగే శివధర్మ వయసు కేవలం 4 సంవత్సరాలు. ఆ డెడ్ బాడీల్ని మీకు చూపించాలంటే మాకు భయం వేస్తోంది. పాపం ఆ బంగారు ఇద్దరు చిన్నారుల పైన పెట్రోల్ పోసి నిప్పంటించి వాళ్ళ శవాలని బూడిద చేయాలనుకున్నాడు వెంకటేశ్వర్లు. కన్న తండ్రి చేసే పనా ఇది? కన్న తండ్రి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడా? మనం అనుకుంటాం మన నాన్న మనని తీసుకెళ్ళి చంపుతాడా? ఆ పిల్లలు కూడా ఆలోచించలేదు ఆ క్షణంలో. మా నాన్న మాకు చాక్లెట్లు కొనిస్తాడు, బిస్కెట్లు కొనిస్తాడని నమ్మకంతో వెళ్ళారు. గుడికి తీసుకెళ్తే టెంపుల్ని చూపించడానికి తీసుకొచ్చాడని నమ్మారు. కానీ చంపడానికి తీసుకొచ్చాడని మాత్రం ఆ పిల్లలు ఊహించలేదు. ఇక సూర్యాపతండ సమీపంలో వర్షిణిని, చిన్న కూతురు వర్షిణిని, కొడుకు శివధర్మని అత్యంత పాశవికంగా అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టి సజీవంగానే దహనం చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళ డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోయి దొరికాయి ఆ సూర్యతండ సమీపంలో. ఆ తర్వాత ఇది 31వ తేదీన జరిగింది, ఆగస్టు 31వ తేదీన జరిగింది సంఘటన. ఆ తర్వాత కొంచెం ముందుకొచ్చాడు కల్వకుర్తికి. అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తికి సమీపంలోకి వచ్చాడు. కల్వకుర్తి సమీపంలో ఉన్న ఒక తాండ్రా అనే ఒక ఊరు దగ్గర, కల్వకుర్తి సమీపంలోని తాండ్రా ఊరు దగ్గర పెద్ద కూతురుని ఒక్కదాన్ని బైక్ మీద తీసుకొని వచ్చాడు. సీసీటీవీ ఫొటోస్లో మీరు చూడొచ్చు. ఇదిగో ఈ పాపే పెద్ద కూతురు. బైక్ పైన వస్తున్న వెంకటేశ్వర్లని అట్లాగే వెనకాల కూర్చున్న పెద్ద కూతురిని, పాపం ఆ బంగారు తల్లికి తెలియదేమో అప్పటికి. తమ్ముడు చెల్లి ఏమైపోయారో ఈ 8 ఏళ్ల కూతురికి మోక్షితకు తెలియదేమో. తెలుసుంటే నాన్న నువ్వెందుకు ఇలా చేశావు, నువ్వు నన్ను చంపుతావని, ఎందుకంటే తెలివి ఉంది అమ్మాయి కాబట్టి నన్ను చంపుతావని భయపడేదేమో. కనీసం అక్కడున్న స్థానికులకైనా చెప్పి మా నాన్న దుర్మార్గాన్ని ఆపండి, అడ్డుకోండి వేడుకునేదేమో, కన్నీళ్లు పెట్టుకునేదేమో. పాపం 8 ఏళ్ల పాపని కూడా తీసుకెళ్ళాడు. అత్యంత దారుణంగా కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో ఆ పసిదాన్ని కూడా, ఆ 8 ఏళ్ల మోక్షితను కూడా అదే విధంగా ఇద్దరు పిల్లల్ని చంపినట్టే, వర్షిని అట్లాగే శివధర్మని చంపినట్టే పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టేశాడు. గుర్తు చేసుకుంటేనే గుండె చెరువైతోంది. చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు, దుఃఖం పొంగుకొస్తోంది. పాపం ఆ తండ్రి, ఆ వెంకటేశ్వర్లు తీసుకున్న నిర్ణయంతో, ఆ దారుణమైన సంఘటనతో ఆ పసిబిడ్డ మంటల్లో మాడిపోతుంటే ఆ నొప్పిని ఎలా తట్టుకోగలిగిందో ఒక్కసారి తలుచుకుంటే ఒళ్ళంతా షివరింగ్ వస్తుంది, భయం వేస్తోంది. 8 ఏళ్ల మోక్షితను కూడా అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టేశాడు ఈ వెంకటేశ్వర్లు. ఆ తర్వాత అదే రోజు కల్వకుర్తికి వచ్చాడు. కల్వకుర్తిలో ఒక పురుగుల మందు షాపులో ఒక పురుగుల మందు డబ్బా కొన్నాడు. పురుగుల మందు డబ్బా కొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి కల్వకుర్తికి కొద్ది దూరంలో ఉన్న వెల్దండ అనే మండలం హెడ్ క్వార్టర్ పరిధిలోకి వచ్చాడు. అక్కడ పెద్దాపూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో, డెడ్ బాడీకి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు మీరు, ఒక అటవీ ప్రాంతంలో ఇతను కూడా పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ప్రాథమికంగా వెల్దండ పోలీసుల నుంచి అందుతున్న సమాచారం. ఇలా ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. నిజంగా వెంకటేశ్వర్లు ఈ హత్యలు చేశారా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, వెంకటేశ్వర్ని చంపేశారనే కోణాల్లో కన్ఫర్మేషన్ కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానీ ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేశ్వర్లు ఈ దారుణానికి పాల్పడ్డాడని అతని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. బోరున విలపిస్తోంది. భర్త తన పిల్లలకి మిఠాయిలు కొనిపిస్తానని తీసుకెళ్లి ప్రాణాలు తీశాడని తెలిసిన వెంకటేశ్వర్లు భార్య దీప, ఎర్రగొండపాలెం, పెద్దబోయపల్లి మొత్తం ఇవాళ అన్నం నీళ్లు మానేసి విలపిస్తున్నారు. తన సొంత ఊళ్ళో వెంకటేశ్వర్లకు మంచి పేరుంది. వెంకటేశ్వర్లు వ్యాపారి, రైతులతో చాలా సంబంధాలున్నాయి. అతను ఫర్టిలైజర్ వ్యాపారం చేసే వ్యక్తి. ఆ కుటుంబం అంతా ఆ ఊర్లో ఒక కుటుంబంలా ఉండే వ్యక్తి, అందరి నోలలో అనే వ్యక్తి. వెంకటేశ్వర్లకి ఏమైనా క్రైమ్ హిస్టరీ లేదు, గతంలో నేర చరిత్ర లేదు, అతను మోసం చేసిన ఆనవాళ్లు లేవు, నిజాయితీగా వ్యాపారం చేసుకునే వ్యక్తి. అటువంటి వెంకటేశ్వర్లు ఇంత దుర్మార్గమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఆ మృతదేహాలన్నింటినీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సేకరించి సొంతూరు ఎర్రగొండపాలెనికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు వెల్దండ పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎలా వచ్చింది వ్యవహారం వెలుగులోకి? వెంకటేశ్వర్లు ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వచ్చాడో పిల్లల్ని తీసుకొని, ఆ రోజు సాయంకాలం వరకు భార్య దీప ఊరంతా వాళ్ళ కోసం వెతికింది. ఎంత వెతికినా భర్త జాడ దొరకలేదు ఆమెకి. దొరకపోవడంతో ఆమె నేరుగా మర్నాడు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆగస్టు 31వ తేదీన నా భర్త కనిపించట్లేదు, ముగ్గురు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో పిల్లలు వేసుకున్న బట్టల రంగుతో సహా రాసింది. దీంతో పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతుంటే అతను శ్రీశైలం వైపు వచ్చినట్టుగా తేలింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నాగర్ కర్నూలు పోలీసులను రిక్వెస్ట్ చేశారు. ఎవరైతే వెంకటేశ్వర్లు సోదరుడు ఒక అతను వచ్చి నాగర్ కర్నూలు పోలీసులను రిక్వెస్ట్ చేస్తే ఆ నాగర్ కర్నూలు పోలీసులు అతను శ్రీశైలం నుంచి తిరిగి నల్లమల అటవీ ప్రాంతంలోకి వచ్చినట్టుగా గుర్తించారు. హైదరాబాద్ శ్రీశైలం రహదారిలో అతను ఇటువైపు వచ్చినట్టుగా గుర్తించి ఆ పోలీసులంతా ఇలా జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో వెంకటేశ్వర్లు డెడ్ బాడీ వెల్దండ సమీపంలో పెద్దపూర్ పరిసర ప్రాంతాల్లో శివారులో బూరకుంటలో దొరికింది. ఆ బూరకుంటలో దొరికిన డెడ్ బాడీ ఆధారంగా చేసుకొని ఇతనే వెంకటేశ్వర్లను కన్ఫర్మ్ చేసుకొని అతను శ్రీశైలం నుంచి ఇటు వచ్చిన ఈ రహదారి బ్యాక్ సైడ్ అతను శ్రీశైలం నుంచి అతను చనిపోయిన డెడ్ బాడీ దొరికిన ప్రాంతం వరకు డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతాన్ని అంతా పోలీసులు గాలించారు. ఆ డ్రోన్ల సాయం అట్లాగే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొరికిన డీటెయిల్స్ ఆధారంగా ఆ డ్రోన్లని హెల్ప్ తీసుకోవడం వల్ల ఈ ముగ్గురు పిల్లల శవాలు కూడా దొరికాయి. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఎందుకు వెంకటేశ్వర్లు ఇద్దరిని ఒక చోట, ఇంకొక అమ్మాయి పెద్ద కూతురు మోక్షితని మరొక చోట చంపాడు? ఎందుకు ఇద్దరిని ఒకే చోట పెట్రోల్ పోసి నిప్పంటించాడు? పెద్ద అమ్మాయిని తీసుకొచ్చి ఇంకో చోట చంపాలని నిర్ణయించుకున్నాడు? ఎందుకు తను ఇంకొక ప్రాంతానికి వెళ్ళి చనిపోవాలనుకున్నాడు? ఎందుకు తన కుటుంబాన్ని తనే నిర్దాక్షిణ్యంగా నాశనం చేసుకోవాలనుకున్నాడు? ఎవరి మీద కోపం? ఒకసారి ఎంక్వైరీ చేసే భార్యాభర్తల మధ్య సహజంగా ఉండే గొడవలే తన భార్య దీపతో కూడా వెంకటేశ్వర్లు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. భార్య మీద కోపం ఉందని పోలీసులు కూడా కొంత అనుమానిస్తారు. సాధారణంగా ఇటువంటి హత్యల కేసుల్లో భార్యతో ఉండే విభేదాలే ఈ దుర్మార్గాలకు కారణమవుతూ ఉంటాయి. వెంకటేశ్వర్లు ఎందుకు పిల్లల్ని చంపేంత కక్ష పెంచుకున్నాడు? ఎందుకు తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న పిల్లల్ని? ఎందుకంటే ఆ పెద్దబోయిపల్లి గ్రామస్తులతో మేము కూడా మాట్లాడే ప్రయత్నం చేసే వాళ్ళు చెప్తున్నారు, పిల్లల్ని భుజాలపైన దించేవాడు కాదు, భుజాలపై నుంచి దించేవాడు కాదు, ఎప్పుడూ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చాలా సంతోషంగా కనిపించేవాడు. తల్లి బిజీగా ఉంటే వెంకటేశ్వర్లే దగ్గరుండి పిల్లలకి భోజనం పెట్టేవాడు. ఆయన భార్య ఏడుస్తుండేవన్నీ గుర్తుకొస్తున్నాయి. తల్లి బిజీగా ఉంటే వెంకటేశ్వర్లే పిల్లలకి భోజనం పెట్టి తినిపించేవాడు. పిల్లలకి ఏది కావాలంటే అది కొనించేవాడు. చేతి నిండా డబ్బున్న వ్యక్తి కావటంతో చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవాడని తెలుస్తోంది. పిల్లలపైన అంత ప్రేమ పెంచుకున్న వెంకటేశ్వర్లు అదే చేతులతో ఎలా పిల్లల్ని చంపగలిగాడు? పిల్లలంటే అంత ఇష్టమున్న వెంకటేశ్వర్లు అదే మనసు ఎలా వచ్చింది? ఎందుకు సైకోగా మారి తనను తాను చంపుకునే ముందు, ఆత్మహత్య చేసుకునే ముందు పిల్లల్ని చంపేశాడు? ఇంతవరకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. వెంకటేశ్వర్లు కేవలం భార్య పైన కోపంతోనే ఈ దారుణానికి పాల్పడ్డా, ఇంకేదైనా మిస్టరీ ఉన్నదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసు వెంకటేశ్వర్లు విషయంలో కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతానికైతే ఎర్రగొండపాలెం పోలీసులు కూడా ఈ కేసులో కొంతవరకు ఆయన వైఫ్ని ప్రశ్నించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా ఈ దుర్మార్గాన్ని తలుచుకుంటేనే గుండె చెరువుగా మారుతోంది. ఒక తండ్రి, ఏ తండ్రి తీసుకోకూడని నిర్ణయం, అటువంటి కసాయి నిర్ణయం, క్రూరమైన నిర్ణయం తీసుకున్న వెంకటేశ్వర్లు తను తాను చనిపోయినా పర్వాలేదు, తప్పుంటే తను చనిపోవాల్సింది, అన్యాయంగా బంగారం లాంటి భవిష్యత్తున్న ముగ్గురు పిల్లల్ని చంపేసి తను ప్రాణాలు తీసుకోవడం తలుచుకుంటేనే గుండె రగిలిపోతుంది. మరి మీకేమనిపిస్తుంది సంఘటన చూస్తుంటే?